మౌనం వెనకాల లక్షల గుండెల బాధలు. ఆయన మహానాయకుడు నింగి నుంచి నేలకు దిగి వచ్చిన ఒక బాధ్యత. ఆయన అమ్మ చేతి స్పర్శ లాంటి ఓ భరోసా, నాన్న చేతి నడక లాంటి ఒక ధైర్యమైన ఆశ. ఆయన ఆడబిడ్డల కలలకి ఓ నమ్మకం. ఆయన కాలాన్ని ముందుగా చదివే యోగి. ఆయన అడుగులు ఎప్పుడూ అభివృద్ధి వైపే. ఆయన పేరే వింటేనే ఒక ప్రేరణ. ఆ ప్రేరణే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటేనే ఆలోచనల ఆకాశం. నిశ్శబ్ద గ్రంథాలయానికి నన్ను చైర్మన్గా నియమించి మాటిచ్చిన మాట నిలబెట్టుకున్న మహోన్నతమైన మనసుకు ఏమిచ్చుకోగలము? దండాలు తప్ప. ఓ అభివృద్ధి ప్రదాత, సభాముఖంగా ఎక్కడ సాక్షిగా మీకు ఇవే నా హృదయపూర్వక పాదాభివందనములు సిబిఎన్ సార్. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.